హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము పోతన గారి గురించి తెలుసుకుందాము. పోతన గారు 1420లో జన్మించారు, 1480లో మరణించారు. పోతన గారి తల్లి లక్కమాంబ, తండ్రి కేసన మంత్రి. ఇవటూరి సోమనారాధ్యుడు పోతన గారి గురువు. పోతన గారు వరంగల్ జిల్లా బొమ్మెర గ్రామానికి చెందినవారు. కొంతమంది కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామానికి చెందినవారని కూడా అంటారు. పోతన గారు సర్వజ్ఞ సింగభూపాలుడి దగ్గర భాగవత రచనకు పూర్వం ఆయన ఆస్థాన కవిగా పనిచేశారు. తర్వాత ఈయన మొదట శైవంలో ఉండి పిమ్మట వైష్ణవంలోకి వచ్చారు. పోతన గారి బిరుదులు సహజ పండితుడు, నిగర్వ చూడామణి, ఆంధ్ర జయదేవుడు, సకల విద్యాధరుడు, శబ్దాలంకార ప్రియుడు మొదలైనవి. పోతన గారి యొక్క కవితాశైలి మధుర కవితా నిర్మాణము అతి మధురంగా ఉంటుంది. పోతన గారు వ్యవసాయం ఆయన వృత్తిగా స్వీకరించారు. రచనా వ్యాసంగము ఈయన యొక్క ప్రవృత్తి. పోతన గారు రచించినటువంటి రచనలు వీరభద్ర విజయం, భోగినీ దండకం, భాగవతం, నారాయణ శతకం. ఒడరన్ నన్నయ్య తిక్కనాది కవులి యుర్వింబరాణవల్ అనే పద్యంలో నన్నయ్య తిక్కనళ్ళు నా పుణ్యం కొద్దీ భాగవతాన్ని తెనంగున చేయలేదు, నేను భాగవతాన్ని తెనిగించి పునర్జన్మ లేకుండా చేసుకుంటాను అని పోతన అన్నారు. భాగవతమును తనకు అంకితం ఇవ్వాలని కోరిన రాజు సర్వజ్ఞ సింగభూపాలుడు. రాజ తిరస్కారం చేసిన మొదటి కవి బొమ్మెర పోతన. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూళలకిచ్చి ఎప్పడువు కూడు భుజించుట కంటే శ్రీనాథుడు రాజాంకితం చేయమన్నప్పుడు పోతన చెప్పినటువంటి పద్యం. మహత్వ కవిత్వ పటుత్వ సంపదలిమ్మని దుర్గమ్మను కోరినటువంటి కవి పోతన. శ్రీరామ ప్రసాద లబ్ధ కవితా విలాసుడు అని పోతనను పిలుస్తారు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుత అని పోతన ప్రకటించారు.